ఏంటి బావా? కలగంటున్నావా? ఆ తులసిని ఊహించుకుంటున్నావా? నేను తులసిని కాను, వెంకటలక్ష్మిని. ఎదిగో కాఫీ తాగు. చూసావారా దాని పిచ్చి ప్రేమ? నీ మనసులో తులసి ఉందని తెలిసి కూడా అది ఎంత ప్రేమను చూపిస్తోందో. దాని ప్రేమని అర్థం చేసుకోరా. మనం ప్రేమించే వాళ్లకన్నా మనల్ని ప్రేమించే వాళ్లే మనల్ని ఎక్కువ సంతోషంగా చూస్తారు. లక్ష్మి నీ భార్య అయితే నీ జీవితం బాగుంటుందిరా. ప్రస్తుతం నీ సుప్రభాతం ఆపితే కాస్త సంతోషంగా ఉంటా. అంతేలే, దాని మభ్యలో మునిగిపోయావు కదా నువ్వు. నేను పనికిరాని దాన్ని అయిపోయాను. నీ మేలు కోరి నీ మంచు కోరి ఇంత బాగా చెప్తే సుప్రభాతము సహస్రనామాల్లో ఉంది. పొద్దున్నే ఏంటమ్మా ఇది? పొద్దున అంటావేంట్రా? నువ్వు రాత్రి పగళ్ళు దాని ధ్యాసలో ఉండొచ్చా? రాత్రి ఇలాగే మాట్లాడు, ఇప్పుడు ఇలాగే అంటున్నావు. నేనంత పరాయిదాన్ని అయిపోయానురా. నాకన్నా అదే ఎక్కువైందా నీకు? అమ్మా, నన్ను విసిగించొద్దు అన్నానని ఫీల్ అవ్వద్దు. ఫీలా? నేను ఫీల్ అయితే నీకే ఫీలింగ్ ఉందిరా. ఫీల్ అవద్దని చెప్తున్నావు. అసలు ఆ రౌడీ పిల్ల నీకెలా నచ్చిందిరా? దాన్ని చూస్తేనే నాకు ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంటుంది. అత్తయ్యా, నువ్విలా బావకు క్లాస్ తీసుకోవాలని నేను అలా మాట్లాడాను. చెయ్యి అత్తయ్యా, మొత్తం బ్రెయిన్ వాష్ చెయ్యి. నేను ఊహించింది ఊహించినట్టే జరుగుతుంది. కానివ్వు. తేల్చుకోరా, తేల్చుకో. అదో నేను ఒక్కళ్ళే. తేల్చుకో. వెళతానురా, వెళతాను. తోను పిచ్చి వదిలించి తీరుతాను. ఏంటో నాకిది. ప్రియా, ఆ మసాలేదో తులసని నోరమని నువ్వు ఆ ఉల్లిపాయలు తరగొచ్చు కదా. చూడు ఎలా కళ్ళంట నీళ్లు గారుతున్నాయో. అంటే ఏంటి? మీకు కూతురు మీద ప్రేమే కాని భార్య మీద లేదన్నమాట. నావి కళ్ళు కదా, వాటికి నీళ్లు రావా? ప్రియా, నీవి చక్రాల్లాంటి కళ్ళు చాలా బాగుంటాయి అంటారు అందరూ. ఆ కళ్ళమ్మట నేను నీళ్లు తెప్పించుకోవాలా? అయినా నీళ్లొస్తున్నాయని ఆడపిల్లలు ఉల్లిపాయలు తరగడం మానేస్తారా ఏంటి? సమ్మయ్య, ఎందుకు ఆవిడతో నీకు? నాకు ఉల్లి తరిగినప్పుడు నీళ్ళొస్తాయి. ఆవిడికి అన్నం తలిస్తేనే నీళ్లు బళ్ళు నొచ్చేస్తాయి. చాలవే బడాయి. ఇలా వచ్చి మసాలా నూరు, నేను ఈ ఉల్లిపాయలు తరుగుతాను. అవునే, క్యారేజీ ఆదిత్య ఒక్కడికేనా, మీ మామయ్యకి కూడానా? అదిగో అది సంబయ్య. అందుకే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పంపింది. అన్నగారి మీద ప్రేమే గాని నా మీద కాదు. ప్రేమ లేదన్నావంటే కంట్లో కారం పెడతాను. ఎలాగూ పట్టుకెళ్తున్నావని అడిగాను. నువ్వు తీసుకెళ్ళకపోతే నేను తీసుకెళ్లలేనా? మా అన్నయ్యకి పెట్టలేనా? అది తులసి, పుట్టింటి మీద ప్రేమంటే వెళ్ళి పెడుతుందంట. మీరు ఆపుతారా? పొల్లలు పెట్టే పోలీస్ బుద్ధి. హలో, మీ అన్నయ్య కూడా అదే డిపార్ట్మెంట్. మా అన్నయ్య మీలా పీసీ కాదు, ఏసీపీ. పీసీ అయినా సీఏ అయినా పోలీసే కదా. అదేం కాదు, పోస్టును బట్టి బుద్ధులు. మా అన్నయ్య ఆఫీసరే, ఈయనలా చీఫ్ ఏం కాదు. మన ఇంట్లో నాన్నే చీఫ్.
అది గుర్తుంచుకో. ఇక్కడ నాన్న ఐజీ. ఐజీ ఉడుక్కోమాక గాని నేను మాట చెప్తాను, వింటావా? ఏంటది? ఇలా మనిషికి క్యారేజీలు పట్టుకెళ్లే బదులు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మన ఇంటికి భోజనానికి పిలవరాదు, సరిపోతుంది. తులసి మంచి సలహానే ఇచ్చింది, వెళ్ళి పిలిచిరా. మీ తండ్రి కూతుళ్ళకి నేనెలా కనపడుతున్నాను? మరీ తిక్కల్దాన్ చేసి మాట్లాడుతున్నారు. బావా బావా అని బాగానే ఉంటారుగా, మీరే వెళ్లి పిలిచి మీ చెల్లెమ్మని వెంట పెట్టుకుని తీసుకురాకూడదు? వంటలో సాయంగా ఉంటుంది. పంచ్ అదిరింది. ఎంతైనా ఏసీపీ చెల్లెలు కదా. వెక్కిరించింది చాలు. ఎంతైనా నేను పీసీ భార్యనే. మళ్ళీ వేసిందిలే. పంచున్నానా పాపం, రాత్రి నుంచి బావ పస్తున్నాడు. ఏమండి, వాడు మాట్లాడటం మానేశాడు. ముభావంగా ఎవరితో సంబంధం లేనట్టుంటున్నాడు. పలకరించి గాడిలో పెట్టండి. ఆదిత్య, రే ఆదిత్య. వస్తున్నానన్నా. ఏంటన్నా? రాత్రి కూడా నువ్వు తిండి తినలేదు. పద కలిసి టిఫిన్ చేద్దాం. దుర్గా, నువ్వు వెళ్ళి వడ్డించు. నేను తర్వాత తింటలేనన్నా. ఏంట్రా, కుటుంబం అన్నాక ఏదో మాట అనుకోవడం మామూలే. అంత మాత్రాన ఇలా ఎడమొహం పడమొహంలో ఉండడం, మాట్లాడుకోకుండా ఉండడం అవసరమా? పద. నేనేం పంతానికి పోవడం లేదు, తింటా అని చెప్పానుగా. మీకు డ్యూటీ టైం అవుతుంది, అందుకే మిమ్మల్ని తిని వెళ్ళమంటున్నా. నేను తీరిగ్గా తర్వాత తింటానులే. రెడీ అయ్యావుగా, ఇంకా ఆలస్యం ఎందుకు? తీరిగ్గా తింటానంటావేంట్రా? కాసేపు ఆగి తింటా అని చెప్పానుగా. ఎప్పుడైతే ఏంట్రా తినడానికి? అదే నేను అంటున్నా. కాస్త వెనక ముందు మీరు కానిచ్చి వెళ్ళండి. ఆ తులసి ఈ పాటికే వీడికేదో ఉప్పందించుంటుంది. అందుకే వీడు నీటిగా తయారై ఆ తెచ్చే వాటి కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. అందుకే తర్వాత తింటా అంటున్నాడు. ముందు రారా. వద్దు నాన్న, ప్లీజ్, ఆకలిగా లేదు. అదొస్తే గాని ఆకలి కాదు. రాత్రి కూడా నువ్వేం తినలేదు, ఆకలేదంటావేంట్రా? కారణం నాకు తెలీదు. దుర్గా, వదిలే. కారణం నాకు తెలుసురా. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను, పందెం గెలవనివ్వను. అది తెచ్చింది తినటానికి వీల్లేదు. నేను వండిందే నా కొడుకు తినాలి. సరేరా, నీ ఇష్టం. కానీ నేను మధ్యాహ్నం వచ్చేసరికి నువ్వు భోజనం చేసి ఉండాలి. అలాగే నాన్న. ఈ నేళ్లు పెంచిన కన్నతల్లికి కొడుకు ఆకలి తెలీదా? వీడు చెప్పింది నేను వినాలి, నమ్మాలి. ఆకలి ఒక్కటే తెలియడం ఏంటి, చాలా తెలుసుంటాయి. దీనిలాగే అన్నీ అడగాలి, నెరవేర్చాలి. ఏం నెరవేర్చటం లేదురా? దుర్గా, వాడు చిన్నపిల్లాడు, ఎందుకు వాడుతావు? కాస్త ఓపిక పట్టలేవా? సర్లేండి, ఎడు తిరిగి నేనే చెడవుతున్నాను. కానివ్వండి, మంచు కోరటం పాపం అవుతోంది. పదండి, టిఫిన్ చేద్దరు గాని రండి. అవును, అసలు ఈ తింగరబుచ్చి ఎక్కడా? ఈ పనులన్నీ దాని చేతుల మీదుగా చెయ్యాలి. అదేమో టింగురంగా అంటూ ఊపుకుంటూ తిరుగుతుంది. పిల్దాన్ని ఒకసారి. ఓసే తింగరబుచ్చి. వస్తున్నాను. ఇదేంటి, నానమ్మ నన్ను తింగరబుచ్చి అని పిలుస్తుంది? ఇది బావ వింటే ఇంకేమైనా ఉందా? నానమ్మ, నిజంగా చెప్తానుండు. ఏయ్ ముసలి, ఇప్పుడు నన్నేమని పిలిచావు? తింగర బుచ్చి అనా? కాకపోతే నువ్వు మాత్రం వస్తున్నానులే అని ఎందుకు పలికా? ఏదో ధ్యాసలో ఉండి అన్నా. అయినా ఆ పిలుపేంటి? బావ వింటే ఒక ఆట ఆడుకుంటాడు. అసలు నేనెప్పుడు పిలిచానే? మరేమని పిలిచావు? వెంకటలక్ష్మి అని. అవునవును. నీకేమైనా అలా తింగరబుచ్చి అని వినిపించిందా?
తమాషాలు చేయకండి. మీరు పిలిచింది అదే. నాకు చెవుడు అంటకట్టకండి. మీకు నేనంటే అలుసు ఆట అయింది. మీకన్నా అత్తయ్యే నయం. నన్ను చక్కగా చూసుకుంటుంది, నాకు విలువిస్తుంది, చంకనెత్తుకుంటుంది, నెత్తి మీద కూడా పెట్టుకుంటుంది. ఓసిని ఇదంతా అలకే. ఆయన నెత్తిన పెట్టుకోవాల్సింది అత్తయ్య కాదే, ఆదిత్య. అవునే, సత్యవతి చెప్పింది కరెక్టే. ఆదిత్య విలువ ఇవ్వాలి కాని దుర్గమ్మిస్తే ఏం లాభం? ఇదిగో ఆదిత్య నిన్ను లెక్క చేయకపోవడానికి ఈ కుజదోషమే కారణం. ఈ అమ్మమ్మలు, నానమ్మలు, అత్తలు, మామలు కాదే, కడదాకా తోడుండేది మొగుడు. వాణ్ణెలా కొంగును కట్టుకోవాలో, ఎలా కట్టడి చేసుకోవాలో అది ఆలోచించుకో. దోషం పోనిదే ఆదిత్య దీనికి లొంగిరాడు. అంతేనంటవా చిన్నత్తయ్య? ముమ్మాటికి అంతేనే. ఇదిగో ఇలా పనులన్నీ మా నెత్తినేస్తే వాడు నిన్ను నెత్తి మీద ఎలా పెట్టుకుంటాడే? ఇదిగో ముందేవన్నీ నువ్వే మూట కట్టుకో. అప్పుడు వాడు నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు, నీ కొంగున ముడిపడిపోతాడు. అయితే మీరుండండి, ఈ పనులన్నీ నేనే చేస్తాను. చెయ్యి. అదిగో నీట్గా కట్టు. రేయ్, కొట్టానంటనా బాల్ లాగా దొర్లుకుంటూ పోతావు. నాట్ అవుట్ రా, వెయ్యి బాల్. ప్రియా, ఎంతవరకు వచ్చింది వంట? త్వరగా కానివ్వు. అసలే క్యాండిడేట్ రాత్రి నుంచి ఏమి తినలేదు. అయిపోవచ్చిందే. ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇదిగో ప్రియా, గుమ్మడికాయ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, అప్పడాలు వేయించు. వాడికి చాలా ఇష్టం. అవన్నీ ఆదిత్యకు ఇష్టమైనవే. చూసావా అత్తయ్య, అది కావాలనే కొట్టింది. ఓసే తులసి, నువ్వు అవుటు. నువ్వు అసలు ఆటలోనే లేవు, నేనెలా అవుట్ అవుతానే? అది తగిలితే నువ్వు అవుట్ అయ్యేదానివి. ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఇన్నైనా విన్నైనా నువ్వే అవుటే, తిక్కల్దానా. నోరు మోయివే టెంపర్ దానా. నీ పిచ్చి పిచ్చి మాటలు ఆటలు కట్టిపెట్టు. నీ ఇన్నులు, అవుట్లు, విన్నులు ఇవన్నీ నా దగ్గర సాగు. చివరికి అవుట్లు కట్టి నేను కాల్చి పారేస్తాను, జాగ్రత్త. అక్క బాల్ అక్క. లక్ష్మిని అడిగి చూడండి రా. అక్క లక్ష్మక్క బాల్ ఇవా. ఆశ దోష అప్పడం వడ నేనివ్వను. నెత్తిన కొట్టుకోవే, బొడుపు తెలుతుంది. కక్కుర్తిదానా. పిల్ల పడుకోండి బాలే. నువ్వు పిల్లవా? వాళ్ళతో ఆడడానికి సిగ్గులేదా? అరే, దాన్ని బతులాడడం ఎందుకురా? సాయంత్రం కొత్త బాల్ కొనిస్తాను, ఆడుకుందాం. ఏం దుర్గమ్మా, కాపలా కాస్తున్నావా? కాయ్ కాయ్. దొంగ కుక్కలు దొడ్డిదారిని పోవాలని చూస్తే తప్పదు కదా. ఇలా కూల్గానే అలా బుర్ర రాకెర్తన పాడించాలి కదమ్మా. సరే సరే, అక్కడే కాపలా కాయ్. పదండ్రా. చూసావా అత్తయ్య, దాని తెలివి మనల్ని ఇక్కడ ఉండమని అది లోపలికి దూరాలని చూస్తుంది. దాని పప్పులు నా దగ్గర సాగుతాయా?
పద లోపలికి వెళదాం. స్వామి, ఇది చెప్తే వినే రకం కాదు. వదనతో పందాలు కట్టి పులిబోన్ను లాంటి ఆ ఇంటికి వెళ్లడానికి సిద్ధపడింది. దానికేం కాకుండా మా 2 కుటుంబాల మధ్య ఇంకా ఇంకా అగాధం పెరగకుండా నువ్వే కాపాడాలి తండ్రి. ప్రియా, వాసనలు గుమగుమలాడిపోతున్నాయి. నా అంచనా ప్రకారం వీటి రుచి అదిరిపోవాలి. ఎంతైనా ఆదిత్య అంటే అమ్మకి ప్రత్యేకమైన అభిమానం. తల్లి కన్నా కన్న తల్లిలా నువ్వే ప్రేమ చూపిస్తావు. నేను వాసనలు బట్టి రుచులు అదిరిపోయేలా ఉన్నాయనుకుంటుంటే నువ్వేంటి దండాలు పెట్టుకుంటున్నావు? కొంపదీసి ఏమైనా చెడగొట్టావా ఏంటి? మీ అమ్మ దండాలు పెట్టుకునేది రుచుల గురించి కాదు తులసి. నువ్వు ఆ ఇంటికి బయలుదేరావు కదా, పులిబోన్లోకి వెళ్తుంది, కాపాడు స్వామి అని వేడుకుంటుంది. ఆవిడ పులైతే నేను శివంగిని, సింహాన్ని. దుర్గమ్మకి దడిచేదే లేదు. నా మాటలే కాదంటే హంటర్లా పనిచేస్తాయి. నువ్వేం భయపడకు ప్రియా. నువ్వు తిన్నగా ఉండవే బాబు. నువ్విలా హంటరు షూటర్ అని ఆవిడ్ని రెచ్చగొడతావు, ఆవిడేమో విజృంభిస్తుంది. ఇద్దరు సై అంటే సై అనుకుంటారు, మధ్యలో మేం టెన్షన్ పడాల్సి వస్తుంది. ఎందుకు ఎందుకు టెన్షన్? ఎన్నిసార్లు పందాలు కట్టలేదు, ఎన్నిసార్లు గెలవలేదు. అసలు ఆవిడ మీద పందెం కట్టి ఓడిన దాఖలాలున్నాయా? పందాలు కట్టి కుస్తీలు పడుతున్నామా భయం లేదనుకోవడానికి? బుద్ధి, బుర్ర, తెలివి ఉండాలి. ఇది జస్ట్ మైండ్ గేమ్ ప్రియా. ఇప్పుడు ఆ దుర్గమ్మని ఎలా బురడి కొట్టిస్తానో చూడు. ఏం చేస్తావు తులసి? తులసికి చెప్పడం ఇష్టం ఉండదు, చేసి చూపించడమే. అసలే ఆ జాతకాల విషయం తెలిసిన దగ్గర నుంచి నిప్పులు తొక్కిన దానిలా ఉంది. ఇప్పుడు నువ్వు చేసే పని ఇంకా చిందులు వేయిస్తుంది. నాకేమో ఇక్కడ చెమటలు పడుతున్నాయి. ఆవిడ గారు ఎన్ని చిందులు వేసినా చిరుబుర్లాడినా మనల్నేమీ చేయలేదు. చిందులు వేసి వేసి చివరికి ఓడిపోయి ఇక చేత కాదని చేతులెత్తేయాల్సిందే. ఎత్తేస్తుందో నీ చెంపలు వాయుగొడుతుందో పోయి పోయి పులి నోట్లో తల పెట్టడానికి వెళ్తున్నా. నాకేమో గుండె దడదళ్లాడుతుంది. నో వరీ మై డియర్ మమ్మీ, నువ్వు కాపర ఝాన్సీ తల్లివి. ధైర్యంగా ఉండు. అదురేంది ప్రియా, అద్భుతం. గుత్తి వంకాయ చేయడంలో నీకు నువ్వే సాటి ప్రియా. ఏం మహిమ పెట్టావ్రా భగవంతుడా. నీ చేత్తో ఏది చేసినా అదుర్స్. నువ్వు కేక్ అమ్మా.